రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఏదైతే ప్రజలను భయాందోళన గురి చేస్తుంది. ఏదైతే మాంస ప్రియులంతా కూడా సండే అవుతే చాలు మాంసాన్ని కొనేందుకు ఎగబడుతూ ఉంటారు. ఇటు చూసినా చికెన్ షాప్లో రద్దీగా కనబడేటువంటి పరిస్థితి ఆదివారం నెలకొంటుంది. అయితే ఇవాళ మనం చూసుకున్నట్టయితే తిరుపతిలోని చికెన్ షాప్ ప్రతి ఒక్కటి కూడా వెలవెలబోతున్నాయని చెప్పాలి. ఏదైతే ప్రాథమికంగా మనకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల అనేక మంది డాక్టర్స్ కావచ్చు అనేక రకాలైనటువంటి సూచనలు చేస్తున్నప్పటికీ మాత్రం ప్రజల్లో ఆ భయాందోళన నెలకొనిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలోని చేపల మార్కెట్ వద్ద ఉంటాం. మామూలుగా పోతే చేపలు కొనేవారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పాలి. చికెన్తో పోలిస్తే చేపలు కొనేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ బర్డ్ ఫ్లూ యొక్క ఏదైతే ప్రచారం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ గురించి అనేక నమ్మో లేకపోతే ఈ యొక్క బ్లడ్ ఫ్లూ యొక్క వ్యాధికి భయపడి అనేక మంది ప్రజలు కూడా ఈ యొక్క చికెన్ కొనాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు చికెన్ షాప్లో నిర్వహించేటువంటి యాజమాన్యం ఉన్నారు. గతంలో చికెన్ ఫిష్ కొనే వాళ్ళ కంటే కూడా ఇవాళ ఎక్కువ కనబడుతున్నారు. ఎందువల్ల దీని కారణం? చాలా ఎక్కువ చికెన్ బటర్ ఫ్లూ వచ్చింది. దానివల్ల ఈ పొద్దు చేపల మార్కెట్ కిలకిల్లాడింది. డబ్బులు మామూలుగా 100 మంది వచ్చేది, ఈ రోజు 200 మంది వచ్చారు. మాకు డబ్బులు తీసుకునేదానికి కూడా టైం లేదు. ఆ మాటతో వచ్చారు జనం. రొయ్యలు కానీ కొరమేళ్ళు కానీ చేపలు కానీ బాగా అమ్ముడిపోయినాయి. బాగుంది. గతంలో కంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. చాలా గతంలో కన్నా చాలా ఎక్కువ ఈ పొద్దు, ఈ రోజు నిన్న కానీ ఈ పొద్దు కానీ బాగుంది. 3 డేస్గా చేపల మార్కెట్ బాగా అమ్ముతుంది. చికెన్ ఏదైతే చికెన్ బర్డ్ ఫ్లూ వల్లనే ఒకసారిగా చేపల వ్యాపారం బాగా పెరిగింది అనుకోవాలా? చికెన్ వల్లనే చేపల వ్యాపారం బాగా పెరిగింది. అందులో చేపలు అంటే ఆరోగ్యకరమైంది. డాక్టర్లు కూడా అందరూ చెప్తా ఉన్నారు కదా, చికెన్ తినొద్దంటే చేపలు తినండి అనేసి. చేపలు చాలా ఆరోగ్యవంతులు. అందువల్ల చేపల మార్కెట్ 3 డేస్గా బాగా జరుగుతుంది. బాగుంది. మాకు చాలా సంతోషం. చెన్నాలైంది ఇంటి వ్యాపారం చేసి 100 రూపాయలు అనేది ఇప్పుడు మాకు 300 ఆదాయం వచ్చినట్టు చేపల వ్యాపారం బాగా జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేనంత ఆదాయం చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేదు. ఈ మార్తో ఈ రోజు ఎంత వ్యాపారమో ఎప్పుడు చేయలే. కరోనాకు ముందు చేసాము, ఇప్పుడు చేసాం. 2 years అయింది ఇంత వ్యాపారం. షాప్ యాజమాన్యం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఏదైతే చేపలు కొనడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పాలి. ఏదైతే చికెన్ కొంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఏదైతే నడుస్తున్న వ్యాధి పట్ల నడుస్తున్నటువంటి ప్రచారాలను నమ్మి భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజలంతా కూడా చేపలకు మొగ్గు చూపుతున్నారు. ఏదైతే ఫిష్ మార్కెట్లో సాధారణంగా మార్కెట్ అంతా కూడా ఉదయాన్ని వచ్చి చూస్తే ఒక 100 మంది 50 మంది కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవాళ మనం చూసుకున్నట్టయితే దాదాపు 100 మంది మనకు షాపు యజమాని కూడా తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా చేపలు అన్నది మాకు విక్రయం జరుగుతుంది. చాలా మంది కూడా వచ్చేటువంటి కస్టమర్స్ కూడా గతంలో ఎప్పుడు మేము ఈ విధంగా చూడలేదు. అంత అధిక శాతంలో ప్రజలంతా కూడా చేపలు కొనేందుకు వస్తున్నారు. ఏదో బర్డ్ ఫ్లూ మీద నడుస్తున్నటువంటి దీనివల్లనే మాకు ఈ వ్యాపారం జరుగుతున్నట్టు కూడా తెలియజేస్తున్నాడు. ఏనా చెప్పండి, ఎట్టున్నారు రష్ మీకు? ఇవాళ జనం ఎక్కువగానే ఉన్నారన్నారు. ఎందువల్లంటే ఈ చికెన్ తినకూడదు అనేసి ఒకటి టీవీలో కానీ ఇవి కానీ చెప్తున్నారు. కాబట్టి ఈ చేపలు తీసుకుందాం వచ్చినాము. చేపలు ఏమంటే మనం అడిగినది ఉండడంలే, ఇక్కడ అందరు జనాలు ఎక్కువ వచ్చేయన్నారు. మామూలుగా చికెన్ ఎక్కువ తింటారా, చేపలు తీసుకుంటారు? చికెనే తినేవాళ్ళం. చేప నెలకోసారి కూడా తినేది ఎక్కువ. ఇంక చికెన్ తినకూడదు కాబట్టి మటన్ అంటే 900 కిలో, 880 రూపాయలు. అంత డబ్బు పెట్టి తినలేం కదా, అందువల్ల అనేసి చేప తీసుకుందాం అనేసి చేప కోసం. మామూలుగా ఎప్పుడు చికెన్ తినేవాళ్ళు బర్డ్ ఫ్లూ భయపడి మీరు చేపలు కొనేదానికి వచ్చారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనం డబ్బిచ్చి రోగాలు కొని తెచ్చుకునేది. దానివల్ల ఏం కాదు అనేసి డాక్టర్ కూడా అనేక మంది దాని మీద వచ్చి తీసుకోపోతా అంటే లైన్ లో నిలబడి చేపలు ఇంకా ఏం చేసేది. ఏ చికెన్ అంగిన కాదు చూడు ఖాళీగానే. అందువల్ల ఎందుకు ఇప్పుడు మనం వస్తాము ఇంకా నుంచి చేపల అంగడి కాడికి, మనం పోయేదాలో ఒక 5 షాపులు ఉంటాయి. ఆ జనాలు చూసినప్పుడు ఏ చికెన్ అంగడిలో అంతా ఖాళీగా ఉంది, మనమే పోయి తీసుకుంటే మనకు ఒక భయం అనేది ఉంటుంది. అందువల్లనేసి చేప తీసుకుందాం అనేసి. థ్యాంక్ యూ. వినియోగదారులు చెప్తున్నారు ఏదైతే తిరుపతిలో ఏ చికెన్ షాప్ కాడికి వెళ్ళినా ఖాళీగా కనబడుతున్నటువంటి పరిస్థితి. పోయి కొనుక్కుందామంటే కూడా ధైర్యం చావడం లేదు. నిత్యం చికెనే తినేవాళ్ళం. అటువంటిది చికెన్ షాపులో పరిస్థితులు చూస్తూ ఉంటే భయం వేస్తుందంటూ కూడా మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నట్టు ఈ చేపల మార్కెట్ ఎదురుగా ఉదాహరణకి మనం చూడొచ్చు. ఆ డెడ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక చికెన్ షాప్ ఒకటి మనకు కనబడుతుంది స్క్రీన్ మీద. ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా 100 మంది ఈ యొక్క చికెన్ షాపుల వద్ద వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే కేవలం ఈ యొక్క బర్డ్ ఫ్లూ యొక్క ప్రచారం వల్లనే ప్రజలంతా కూడా భయాందోళనకు లోనవుతూ ఏదైతే చేపలు ఫిష్ మార్కెట్కి అధిక సంఖ్యలో అయితే జనాభా కనబడుతున్నటువంటి పరిస్థితి. తిరుపతిలోని ఈ యొక్క చేపల మార్కెట్ వద్దే కాదు, ఎక్కడెక్కడైతే చేపల విక్రయాలు జరుగుతున్నాయో
ఆ యొక్క సెంటర్లు ప్రతి చోట కూడా ఇదే రకమైనటువంటి రద్దీ తిరుపతిలో కనబడుతుందనే చెప్పాలి. ఓవరాల్గా తీసుకుంటే బర్డ్ ఫ్లూ పట్ల మాత్రం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పాలి. చికెన్ తినడం మానేసి మటన్ అదేవిధంగా ఫిష్ మీద అధిక శాతం ప్రజలైతే కొనేందుకు ఉత్సాహం చూపుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.